వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రయాణాలంటేనే ప్రమాదాలు అని భావిస్తున్నారు. ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఈ ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులని ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. దాదాపుగా 25 మందికి ఈ ఘటనలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన గూడూరుపల్లి దగ్గర చోటు చేసుకుంది. పుంగునూరు మండలం గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 ఆర్టీసీ బస్సులని ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి పుంగునూరు వెళ్తున్నటువంటి పల్లె వెలుగు బస్సుని ఢీకొట్టింది ఓ ట్రాక్టర్. అయితే పలమనేరు నుంచి పుంగునూరుకు వెళ్తున్నటువంటి ఒక బస్సుని కూడా, అది కూడా పల్లె వెలుగు బస్సే. 2 బస్సులు వెళ్తున్నాయి. ఇక్కడ మదనపల్లి నుంచి పుంగునూరు వైపుగా వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఒకటి, పలమనేరు నుంచి అటు పుంగనూరు వైపుగా వెళ్తున్నటువంటి బస్సు మరోటి. 2 బస్సులు వెళ్తున్నటువంటి దాంట్లో ఇదే సమయంలో ఈ బస్సులని ఒక ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంట్లో 25 మందికి చాలా తీవ్రంగా గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సో 2 కూడా పల్లె వెలుగు బస్సులు. దట్టు ఇప్పుడు తెల్లవారుజామున వెళ్తున్నటువంటి బస్సులు, పల్లెలో నుంచి వచ్చేటువంటి బస్సుల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, లేదంటే ఉద్యోగం కోసం వెళ్ళేవారు అంతా కూడా ఆ బస్సుల ద్వారా వస్తూ ఉంటారు. మదనపల్లి నుంచి పుంగునూరు ఒకటి, ఆ తర్వాత పలమనేరు నుంచి పుంగునూరు వైపుగా 2 బస్సులు కూడా వస్తున్నటువంటి ఆ క్రమంలో ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టరే ఈ 2 బస్సుల పాలిట ఒక ఎముడులా మారిపోయి 2 బస్సులను ఎదురెదురుగా ఢీకొట్టింది. మీరు మొదటి విజువల్లో మీరు గమనించవచ్చు. బస్సు ముందు భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. ఆ బస్సు ముందు భాగం మీరు చూడొచ్చు. ఆ గ్లాసెస్, ముందున్నటువంటి గ్లాసెస్ పగిలిపోయాయి. ఒక బస్ ఏమో కంప్లీట్గా, ఇక్కడ మీరు గమనించండి, ఒక బస్ ఏమో ప్లస్ సింబల్ లా కనబడుతోంది. ఒక బస్సు స్ట్రైట్ గా వస్తోంది, ఇంకో బస్సు అడ్డుగా ఉంది. సో విజువల్లో కింద బాక్స్ లో మీరు చూడొచ్చు. 2 బస్సులకి కూడా ముందు భాగంలో పూర్తిగా నుజ్జు అయిపోయాయి. డ్రైవర్ సీట్ పూర్తిగా కూడా దాదాపుగా దగ్గరికి వచ్చేసింది. సో ఆ బస్సుల యొక్క తీరు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లోకి ఉందనేది. సో ఇటువైపు నుంచి ఓ ట్రాక్టర్, సో ట్రాక్టర్ విజువల్ కూడా మీరు రైట్ సైడ్లో చూడవచ్చు. అక్కడ ఒక మనిషి దగ్గర ఉన్నటువంటి పక్కనే అక్కడ మనుషులందరూ నిల్చొని ఉన్నారు. అక్కడ ట్రాక్టర్ కనిపిస్తోంది. సో ట్రాక్టర్ అంతా కూడా దాదాపుగా ఇదొక జంక్షన్ లాగా ఢీకొట్టినట్టు కనబడుతోంది. ప్లస్ సింబల్ లాగా ఒకవైపు నుంచి ట్రాక్టర్, ఇంకో వైపు నుంచి బస్సు, మధ్యలో నుంచి ఇంకో బస్సు, ఇవన్నీ కూడా 3 ఒకే దగ్గర ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి 25 మంది గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎస్, మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? అదంతా జంక్షన్ గా ఉందా? ఎదురెదురుగా ఢీకొంటున్నాయంటే బస్సులు 2 ఒకే వైపుగా వెళ్తున్నాయా? ఎదురుగా ట్రాక్టర్ వచ్చిందా? ట్రాక్టర్ రాంగ్ రూట్ లో ఉందా? మనోజ్, ఏదైతే ఈ యొక్క బస్సు ఢీకు జరిగినటువంటి సంఘటన ఒకసారి చిత్తూరు జిల్లాలో ప్రయాణికులంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఏదైతే ఇటీవల కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయాణించేటువంటి ప్రయాణికులంతా కూడా కొంత భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ 2 ఆర్టీసీ బస్సులు మధ్యలో ఒక ట్రాక్టర్ వచ్చి ఢీకొనడం, 2 బస్సులు కూడా ముందు భాగం అంతా కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలో కూడా ప్రయాణికులంతా కూడా భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే 2 బస్సులు, అదొక జంక్షన్ మీరు చెప్పినట్టుగా ఏదైతే ఆ 2 బస్సులు క్రాస్ అవుతున్నాయో మధ్యలో ఒక ఇసుక ట్రాక్టర్ వచ్చి రావడం, అది ఒక్కసారిగా ఆ 2 బస్సులు వచ్చేటువంటి బస్సులను ఆ ట్రాక్టర్ డ్రైవర్ చూడకుండా నేరుగా ముందుకు రావడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సులు కూడా ఏదైతే పలమనేరు నుంచి మదనపల్లికి వెళ్ళేటువంటి బస్సు కావచ్చు, మదనపల్లి నుంచి పుంగనూరు వస్తున్నటువంటి బస్సులు కావచ్చు, ఈ 2 బస్సులు ట్రాక్టర్ వచ్చినటువంటి తరుణంలో ఆ రైట్ సైడ్ గా ఇద్దరు ఒకేసారిగా రైట్ సైడ్ గా కట్ చేద్దామనేటువంటి భావనతో రైట్ సైడ్ కట్ చేయడం, ఒక్కసారిగా 2 బస్సులు కూడా ఢీకున్నటువంటి పరిస్థితి. ముందు భాగం అంతా కూడా డ్రైవర్ సీట్ వరకు మొత్తం కూడా ఆ ముందు భాగం దెబ్బతినిందని చెప్పాలి. బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక బస్సులో 20 మంది ఉన్నారు. మరొక బస్సులో కూడా దాదాపు 18 మంది 20 దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ యొక్క ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ముగ్గురికి మాత్రం కొంచెం తీవ్రమైనటువంటి స్థాయిలో దెబ్బలు తగిలాయని కూడా తెలుస్తుంది. వారంతా కూడా పుంగనూరు నుంచి కూడా మదనపల్లి హాస్పిటల్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడైతే మెరుగైనటువంటి వైద్యం, కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలినటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురిని అక్కడికి తరలించినటువంటి పరిస్థితి. ఈ సంఘటన మీద పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటు నుంచి బస్సులో డ్రైవర్లలో తప్పు ఉందా, లేకపోతే ట్రాక్టర్ ద్వారానే ఈ యొక్క సంఘటన చోటు చేసుకుందా, ఎలా జరిగిందన్న కోణంలో మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేశారని చెప్పాలి. ముఖ్యంగా వర్షం పడుతుంది. వచ్చే రాత్రి నుంచి కూడా తేలికపాటి వర్షం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వర్షానికి కూడా కొంతవరకు డ్రైవింగ్ కూడా చాలా ఇబ్బంది ఉంటే మెలకులు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇసుకి ఎవరైతే ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడో 2 బస్సులు మెయిన్ రోడ్ లో వస్తున్నటువంటి తరుణంలో అతను ఏమాత్రం సరైనటువంటి సిగ్నల్స్ ఆర్నో, లేకపోతే ఆ యొక్క బస్సులు పాసింగ్ అయిన తర్వాత వెళ్లకుండా ఒకసారికి తను దూరాడా అన్న అనుమానాలు కూడా
పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కేసు మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసి ఎలా జరిగిందన్న కోణంలో మాత్రం కేసు అయితే నమోదు చేశారు. బస్సు పరిస్థితి చూస్తుంటే రెండు బస్సులు కూడా ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది, గ్లాసెస్ బ్రేక్ అయిపోయాయి, డ్రైవర్ సీట్ మొత్తం కూడా బస్సుతో దగ్గరగా సప్రెస్ అయిపోయింది. సో డ్రైవర్ పరిస్థితి ఏంటి, అక్కడ ముందుగా కూడా కొంతమంది పబ్లిక్ కూర్చునే అవకాశం ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు విషమంగా ఉన్న వారి పరిస్థితి సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి? విషమంగా ఉన్నటువంటి వారికి అంత ప్రాణాపాయ స్థితి అయితే ఏం లేదు. కొంతవరకు వాళ్ళకి అధికంగా అయినట్టుగా మాత్రమే మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా డ్రైవర్ సీటు పక్కన మరొక ప్యాసింజర్ కూడా కూర్చునే విధంగా ఉంటుంది సహజంగా. అంటే వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే మనం ఒకసారి విజువల్లో చూస్తే ఆ ముందు భాగం డ్రైవర్ సీటు వరకు కూడా ఆ యొక్క బస్సు డ్యామేజ్ అయిన రెండు బస్సులు కూడా డైరెక్ట్ గా ఫ్రంట్ నేరుగా ఢీకొనడంతో ఆ స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రెండు వెహికల్ గుద్దుకోవడంతో అందులోనూ ట్రాక్టర్ వచ్చిన వెంటనే వీళ్ళు కొంతవరకు ఆ స్పీడ్ కంట్రోల్ చేయగలిగారు కాబట్టి పెను ప్రమాదం కూడా తప్పిందనే చెప్పాలి. వేగంతో ఢీకొని ఉంటే మాత్రం తీవ్ర పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి చెప్పాలి. తీవ్ర స్థాయిలో ఈ యొక్క ప్రమాదానికి దారి తీసేదని కూడా చెప్పాలి. అంటే ప్రధానంగా డ్రైవర్ కి ఇరు డ్రైవర్లకు కూడా కొంతమేరకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారు కూడా ప్రస్తుతం పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. థ్యాంక్ యూ సురేష్. సో వరుస ప్రమాదాలు ఘటనలకు అన్ని కూడా చోటు చేసుకోవడంతో పబ్లిక్ అంతా అయోమయంలోకి గురవుతున్నారు. ప్రయాణం చేయాలంటేనే ప్రమాదం అన్నట్టుగా భావిస్తున్నారు. అది ప్రైవేట్ ట్రావెల్స్ అయినా, వ్యక్తిగతంగా వాళ్ళ వాహనాల్లో వెళ్తున్నా, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా, ఏదైనా ఈ యొక్క ఘటనలన్నీ కూడా ప్రజలు బెంబేలెత్తిస్తున్నాయి. సో కర్నూలులో బస్సు అగ్ని ప్రమాద ఘటన జరిగినట్టు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు భయపడిపోతున్నారు. ఈరోజు మళ్ళీ మరో ఘటన చోటు చేసుకుంది చిత్తూరు జిల్లాలో. సో చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలం దగ్గర గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా వెళ్తున్నటువంటి రెండు బస్సులను ఎదురుగా వస్తున్నట్టు ఒక ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ఒక బస్సులో, మరో బస్సులో 20 మంది ఉన్నారు. సో 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారు వెంటనే మదనపల్లి ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సో మొన్న కూడా నెల్లూరు జిల్లాలో ఒక లారీని తప్పించబోయి ఒక ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అది కాస్త లెఫ్ట్ సైడ్ కి జరిగిపోయి లెఫ్ట్ సైడ్ అటువంటి ఐరన్ బార్ కేజ్ ని ఢీకొట్టింది. దీంతో అక్కడ ఆగిపోయింది. కొంత ప్రమాదంలో ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ బస్సు ఆగిపోయింది. లేదు అనుకుంటే అక్కడ బార్కేడ్సే గనక ఆ సమయానికి లేకపోయి ఉంటే ఈ ప్రమాద తీవ్రత మరింతగా ఉండేది. బస్సు కాస్త పల్టీలు కొట్టేది, ప్రమాద తీవ్రత మరోలా ఉండిపోయేది. తర్వాత నెల్లూరు జిల్లాలో కొత్తూరు జాతీయ రహదారిపై జరిగిన ఘటన ఇదైతే, మరో సంఘటనలో నెల్లూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా ఇటువంటి ప్రమాదమే బస్సు చోటు చేసుకుంది. అక్కడ ఇటువంటి ఘటన జరిగింది. నిన్న కర్నూలులో అగ్ని ప్రమాదం, బస్సు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గరే ఒక కంటైనర్, ఫ్లైఓవర్ పై నుంచి వస్తున్నటువంటి ఒక కంటైనర్ 3 కార్లను ఢీకొట్టింది. 3 కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న వారికి ఎవరికి కూడా గాయాలవ్వలేదు, ఎవరికి కూడా పెద్ద క్యాజువాలిటీస్ నమోదవ్వలేదు. కానీ చాలా పెద్ద ప్రమాదమే అక్కడ జరిగిందని చెప్పాలి. ఇలా వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, రెగ్యులేషన్స్ని పాటించండి. చాలా మంది కూడా కారులో ప్రయాణిస్తున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఏదో నామూసి ఫీల్ అవుతూ ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. సో సీట్ బెల్ట్ ధరించడం వల్ల మీ ప్రాణాలని మీరు కాపాడుకున్న వారే. మీ ప్రాణాలపై మీకు పట్టింపు లేకపోతే సీట్ బెల్ట్ ధరించకండి. లేదు, మా ప్రాణాలపై మాకు పట్టింపు ఉందనుకుంటే మాత్రమే సీట్ బెల్ట్ ధరించండి. మళ్ళీ చెప్తున్నాను, గత సంఘటనలో కర్నూలు అగ్ని ప్రమాద సంఘటనలో చాలా క్లియర్గా మద్యం సేవించడమే 19 మంది మరణాలకు కారణమైంది. అయితే ఇక్కడ కూడా ప్రతి సంఘటనలో చాలా చెదురుముదురు ఘటనలో కూడా మద్యం అనేది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాబట్టి మద్యం సేవించి రోడ్లపైకి ఎక్కాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు పశువులని మీ అంతటా మీరు భావిస్తేనే రోడ్డు ఎక్కండి. లేదంటే మీ కారణంగా ఇతరులు కూడా ఇబ్బంది పడిపోయి మరణాలు సంభవిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త, ప్లీజ్ బీ సేఫ్ అండ్ డ్రైవ్ సేఫ్. సో జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతానికి ఈ ఘటనలో 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు.